వెల్కమ్ టు పూరాలోకల్. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళ లక్ష్యం మాత్రం ఒకటేనని మండిపడ్డారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణపై కొడంగల్లో బిఎల్ఏలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు మంచి చేసేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నట్టు ఆయన తెలిపారు. కొడంగల్లో తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ కు ఓటేసిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను జాబితా నుండి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్లో 78% ఓట్ల నమోదు పూర్తయిందని, మిగిలిన 22% ఓట్లను కూడా తక్షణమే నమోదు చేయించాలని అధికారులను, కార్యకర్తలను ఆదేశించారు. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కవని సీఎం స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి కొడంగల్లో 100% సార్ ప్రక్రియ పూర్తి కావాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించకూడదని సూచించారు. తనపై కుట్రలు పన్నుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు.